హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ నుంచి బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరొక పేపర్ నుంచి బిట్స్ అయితే చూద్దాము. మీకు అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్వి కాబట్టి కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసి నేర్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కంటిన్యూలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 31. భారత ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ మిషన్ NHMను ఏ ప్రణాళికలో ప్రోత్సహించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 10వ పంచవర్ష ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 32. జమ్మూ మరియు కాశ్మీర్కి సంబంధించిన జానపద నృత్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కుడు. క్వశ్చన్ నెంబర్ 33. ఈ క్రింది వాటిలో ఏ రచయిత మరియు వాటి పుస్తకాల జతలు సరికావు అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది సరైనది కాదు. 1 to 4 సరైనవి. అరిస్టాటిల్ వచ్చేసి రాజకీయాల గురించి, చార్లెస్ డార్విన్ వచ్చేసి జాతుల ఆవిర్భావం గురించి, 4th వన్ ఆడమ్ స్మిత్ వచ్చేసి దేశాల సంపద గురించిన పుస్తకాలు రాశారు. థర్డ్ అనేది సరైనది కాదు. 34 వచ్చేసి కేశవ్ చంద్రసేన్ దీనికి సభ్యుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బ్రహ్మ సమాజ్కి సభ్యుడు. క్వశ్చన్ నెంబర్ 36. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ క్రింది ప్రదేశాలలో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది సరైనది, మేదినీపూర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. కారాకోరం, లడక్, పీర్ పంజల్ మరియు జస్కర్ వంటి శ్రేణుల క్రమాన్ని ఈ క్రింది వాటిలో ఏది కలిగి ఉంది అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది సరైనది, కాశ్మీర్ హిమాలయాలు. ఫ్రెండ్స్, మీకు సుత్తిగా సూటి లేకుండా ఆన్సర్స్ అయితే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 38. ఆగస్టు 2019లో రద్దు చేసిన ఆర్టికల్ 35 ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది సరైనది, జమ్మూ మరియు కాశ్మీర్కి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 39. ఒక డాష్ ట్యాగ్ ఒక ఖచ్చితమైన భౌగోళిక భూభాగం నుంచి ఉద్భవించే వ్యవసాయ, సహజ లేదా తయారు చేసిన ఉత్పత్తి, హస్తకళ మరియు పారిశ్రామిక వస్తువుల కోసం ఉపయోగించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భౌగోళిక గుర్తింపు. క్వశ్చన్ నెంబర్ 40 వచ్చేసి డిసెంబర్ 1946లో రాజ్యాంగ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి తత్వశాస్త్రం మరియు మార్గదర్శక సూత్రాలు అందించబడ్డాయను ఎవరు సమర్పించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది సరైనది, జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నెంబర్ 41. జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేసే భారత రాజ్యాంగం యొక్క అధికరణం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది సరైనది, అధికరణ 21. క్వశ్చన్ నెంబర్ 42 వచ్చేసి కార్గిల్ విజయ్ దివస్ యొక్క వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడింది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది సరైనది, జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఈ క్రింద ఇవ్వబడిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుల జాబితా నుండి తబలా వాయిద్యకారిని గుర్తించమని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరైనది, అనిందో చటర్జీ. క్వశ్చన్ నెంబర్ 44. ఆర్చరీ అంటే విలువిద్య రంగంలో అర్జున అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైనది, కృష్ణదాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. 2019 ICC క్రికెట్ ప్రపంచ కప్ సెమీస్లో భారత్ చేతిలో ఓడిపోయిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైనది, న్యూజిలాండ్. క్వశ్చన్ నెంబర్ 46. జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత లార్డ్స్ సభ జనరల్ డయ్యర్ను ప్రశంసించి అతడికి ఒక కత్తి ఇచ్చింది. ఆ కత్తి మీద ఏమి వ్రాయబడి ఉంది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సరైనది, సేవియర్ ఆఫ్ ది పంజాబ్. ఈ జలియన్ వాలాబాగ్ ఊచకోత అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి షిఫ్ట్లో జలియన్ వాలాబాగ్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 47. వరి పంట ఎదుగుదలకు అవసరమైన సగటు ఉష్ణోగ్రత అవధి ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరైనది, 21 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. క్వశ్చన్ నెంబర్ 48. ఈ క్రింది వాటిలో ఏవి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడలేదు అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది చేర్చబడలేదు, 1, 2, 3 చేర్చబడ్డాయి. అవేంటో చూద్దాము. సాంచీలోని బౌద్ధ స్మారక కట్టడాలు, హంపి వద్ద స్మారక కట్టడాల సమూహము, తమిళనాడులోని గ్రేట్ లివింగ్ చౌల దేవాలయాలు చేర్చబడ్డాయి.
క్వశ్చన్ నెంబర్ 49, రౌలత్ చట్టాన్ని లండన్లోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1919లో. క్వశ్చన్ నెంబర్ 50, లూని నది ఈ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సరైనది, రాజస్థాన్. లూని నది రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 51, బెంగాల్ శాశ్వత పరిష్కార ఒప్పందాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లార్డ్ కారన్ వాలిస్. క్వశ్చన్ నెంబర్ 52, ఈ క్రింది వాటిలో ఏది శాస్త్రీయ నృత్య రూపకం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనేది నృత్య రూపకం కాదు. ఒడిస్సీ, కథక్, మణిపురి అనేది నృత్య రూపకాలు. కారాకట్టం కాదు. క్వశ్చన్ నెంబర్ 53, ఈ క్రింది వాటిలో ఏది ప్రొడక్షన్ ఫంక్షన్ను సూచించడానికి ప్రత్యామ్నాయ మార్గం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఐసోక్వాంట్. క్వశ్చన్ నెంబర్ 54, లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసి చంపిన తేదీ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మార్చ్ 23, 1931. ఈ లాహోర్ కుట్ర కేసు గురించి కూడా బిట్స్ అయితే అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55, నవంబర్ 26, 1949న రాజ్యాంగ అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు హాజరయ్యారు మరియు చివరిగా రాజ్యాంగాన్ని ఆమోదించినట్లు సంతకాన్ని చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 284 మెంబర్స్. క్వశ్చన్ నెంబర్ 56, బాబర్ తన చరిత్రను ఏ భాషలో రాశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, టర్కిక్. క్వశ్చన్ నెంబర్ 59, కేల్ గోపాల్ అనే జానపద నృత్య రూపకం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అస్సాం రాష్ట్రానికి చెందినది. క్వశ్చన్ నెంబర్ 60, బారెన్ ద్వీపం డాష్ దీవులలో ఉంది? బారెన్ ద్వీపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అండమాన్ దీవులలో ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని బిట్స్ చేయడానికంటే వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్, భూమి క్రస్ట్ ప్రాంత కుదింపు ఫలితంగా ఏర్పడే రాక్ స్ట్రాటాలోని వంపును డాష్ అని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఫోల్డ్. క్వశ్చన్ నెంబర్ 2, ఏ తేదీ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు? ఇది అందరికీ తెలిసే ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, జూన్ 21న. ఆప్షన్ 4, జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ పేర్కొన్న వారిలో ఎవరిని కమ్యూనిజం దిగ్గజంగా పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎంఎన్ రాయ్ కమ్యూనిజం దిగ్గజం. క్వశ్చన్ నెంబర్ 4, డాష్ సూఫీ సాధువుల సమాధులను తీర్థయాత్రగా పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జియారత్. జియారత్ సూఫీ సాధువుల సమాధులకు తీర్థయాత్రగా పేర్కొంటారు, జియారత్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, బావులకు మద్దతు ఇవ్వడానికి తగిన రేటుకు బావులకు నీటిని సరఫరా చేయగల సంతృప్త భౌగోళిక యూనిట్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆక్వాఫేర్. క్వశ్చన్ నెంబర్ 6, నదుల్లోని నీరు సముద్రాలకు చేరుకోకుండా లోతట్టు సముద్ర ప్రాంతాలు లేదా చెరువులకు చేరుకునే డ్రైనేజీ వ్యవస్థను డాష్ అని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఇన్లాండ్ డ్రైనేజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 7, భవై అనే ప్రజాదరణ పొందిన జానపద నాట్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రాజస్థాన్. భవై అనేది రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది. క్వశ్చన్ నెంబర్ 8, ఈ దిగువ పేర్కొన్న ఏ దేశాలు రాడ్క్లిఫ్ రేఖ ద్వారా వేరు చేయబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఇండియా మరియు పాకిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 9, దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రాలు వర్లీ జానపద చిత్రకళలకు ప్రసిద్ధి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మహారాష్ట్ర. ఆప్షన్ 2, మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 10, ఈ దిగువ పేర్కొన్న జర్నలిస్టుల్లో ఎవరు 2019 రామన్ మగసెసే పురస్కారానికి ఎన్నికయ్యారని అడుగుతున్నాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రవీష్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 11, ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన మొదటి భారతీయ మహిళ ఎవరు అని అడుగుతున్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆర్తి సహా. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము మరొక మోడల్ పేపర్ నుండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే చూసి నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.